అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అన్నమాట. చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ 6 o'clock మేము రీచ్ అయ్యాము రిసార్ట్కి అని చెప్పి. కాకపోతే మా చెక్ ఇన్ వచ్చి 11 o'clock అన్నమాట. సో మాకు 1 room ప్రొవైడ్ చేశారు ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఇలా అందరూ ఫ్రెష్ అప్ అయ్యాము. ఇక్కడ నా అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటని చెప్పి కమెంట్ చేయండి. కాటన్ ఫ్రాక్ నిజంగా చెప్తాను, చాలా అంటే చాలా బాగుంది. నేను చాలా నచ్చి తీసుకున్నాను. అండ్ ఇక్కడ రిసార్ట్ బయట వచ్చేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ చూస్తాను. ఇది మన ఇంటి దగ్గర చాలా పెద్దగా ఉంటాయి కదా, ఇక్కడ ఏం చిన్నగా ఉందని చూస్తే లైక్ అది ఉండడమే అంతే అన్నమాట. సో నాకు నచ్చింది, అది చాలా చిన్నదిగా బాగుంది అనమాట. వైట్ ఫ్లవర్స్ మీలో ఎంతమందికి తెలుసు, మనం దేవుడికి కూడా పెడతాం ఈ ఫ్లవర్స్. వెళ్ళే లోపల దీన్ని ఎలా అన్న స్టెమ్ విరుచుకోవాలనుకున్నాను. అండ్ ఇక్కడ అందరూ రెడీ అయ్యేసి ఫస్ట్ టిఫిన్ తిన్నాను. అప్పటికే లేట్ అయిపోయిందండి. 6 o'clock నుండి 10 వరకు రెడీ అయ్యాం మేము. చాలా లేట్, అందరూ రెడీ అయ్యే లోపల లేట్ అయింది. అందరు టిఫిన్ తినడానికి వచ్చేసి తర్వాత ఫోటో సెక్షన్ అన్నమాట. మీ అందరికీ తెలిసిందే కదా, ఇంకెక్కడన్నా వెళ్తే క్లిక్ ఫొటోస్ అలా తీసుకుంటామని చెప్పి. సో అందరూ మంచిగా ఫొటోస్ తీసుకొని చాలా సేపు అయిందండి ఫొటోస్ తీసుకోవడానికి. అంటే బాయ్స్ హ్యాంగ్ ఓవర్ కాబట్టి అందరూ కొంచెం లేట్ అయింది వాళ్ళు తినడానికి. అంతలోపల మేము ఫొటోస్ తీసుకోవడానికి వచ్చాం, ప్లేసెస్ చూడడానికి కంటే ముందు. సో ఇక్కడ రిసార్ట్ బయట అండి, ఎర్లీ మార్నింగ్ సీరియస్లీ చెప్తాను, నాకు తెలిసి నా టైం 9 అలా అవుతుంది అనుకుంటా. సన్లైట్ కూడా లేదు, చాలా కూల్ గా, చాలా పీస్ఫుల్ గా. అసలు నాకు చాలా నచ్చింది ఆ గ్రీనరీ. అది ఎందుకంటే లైక్ సిటీ అవుట్స్కట్స్ లో ఉందనుకుంటాను ఈ రిసార్ట్. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అనిపించిందండి. సో అక్కడే కాసేపు ఉండి ఆ గ్రీనరీలో కొన్ని పిక్స్ తీసుకొని మా ఫ్రెండ్స్ మేమందరూ కొన్ని పిక్స్ తీసుకొని స్కిట్స్ కూడా చేసామన్నమాట. ఇంక లేట్ అవుతుంది కదా వాళ్ళందరూ రెడీ అయ్యే లోపల అన్నట్టు కొన్ని రీల్స్ స్కిట్స్ లాగా కూడా చేసాము మా మేనేజర్ తో కలిసి. అండ్ ఇక్కడ వెళ్తాను అన్నమాట రిసార్ట్ కి. ఎందుకంటే ఇంకా బ్యాగ్ అన్ని ప్యాక్ చేసి పెట్టేసామంటే బట్టలన్నీ బయటే ఉండిపోయినాయి. సో అన్ని బ్యాగ్ లో పెట్టేసామంటే ఇంకా బయట వెళ్ళొచ్చు కదా అన్నట్టు బ్యాగ్ ప్యాక్ చేయడానికి వెళ్తాను. మా ఫ్రెండ్స్ అందరు ఇంకా తింటానే ఉన్నారు యాక్చువల్లీ. సో ఇక్కడ ఎవరు లేరు, కావ్య మాత్రమే ఉంది. సో తనని కూడా తీసుకొని వెళ్ళిపోదాము రమ్మని చెప్పినారు వాళ్ళు. యాక్చువల్లీ ఇంకా అయిపోయింది, రండి వెళ్దాం ప్లేస్ అని. ఎక్కడికి లేదు, బీచ్ కి వెళ్ళాం అనుకుంటాను. సో వెళ్తాను తనని పిలవడానికి. నాకైతే ఈ పాయింట్ చాలా నచ్చిందండి, ఎంజాయ్ చేశాను. ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తా ఉన్నారు కదా, యాక్చువల్లీ ఇది రిసార్ట్ లాగా లేదు, కమ్యూనిటీ లాగా ఉందన్నమాట. సో ఇక్కడ లోపలికి వెళ్తాను, కావ్యాన్ని తీసుకెళ్దామని. ఫుల్గా పిక్స్ అన్ని క్లిక్ చేసుకునేసి ఇంకా తనే కావ్య నా ఫ్రెండ్ అన్నమాట. యాక్చువల్లీ తను నువ్వు ట్రిప్కి వస్తానంటే నేను ట్రిప్కి వస్తాను, నేను ట్రిప్కి వస్తానంటే నువ్వు ట్రిప్కి వస్తాం, లేకపోతే వద్దు అని చెప్పి అనుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ దిస్.